మహిమ కలుగును గాక. ప్రభువా, మాతో మాట్లాడండి, మా జీవితాలను మెరుగు చేయండి. నీ పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచే కలువారి సిలువ. పరిశుద్ధుడా, ప్రేమగల రాజా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, నీ పాదములకు వందనాలు. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో మమ్మలను సజీవ లెక్కలో ఉంచి భయంకరమైన పరిస్థితుల నుండి తప్పించి మమ్మలను సజీవ లెక్కలో ఉంచారు. స్తుతించి ఆరాధించి కీర్తించి మిమ్మల్ని గురించి పొగిడి దేవా, మీ సన్నిధానములో కిన్నులమై తగ్గించుకొని ఎల్లప్పుడూ మీ యందు ఆనందించే భాగ్యం మాకు ఇచ్చారు. నిజముగా మీరు చేసిన మేలు మేము మరవకుండా, ఎక్కడ కూడా గర్వించకుండా, మా జీవితాన్ని మేము నాశనం చేసుకోకుండా ఎల్లప్పుడూ తగ్గించుకొని వినయంతో దీన మనస్సుతో మిమ్మల్ని ఆరాధించి కృపనేయండి. మీరు మాకు మాదిరి చూపించారు, విధేయతకు మాదిరి చూపిన దేవా మీకు వందనాలు. ఇంతగా మీరు మమ్మల్ని ప్రేమించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి జకరియా గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 3 వర్స్ 1 and 2 చదువుకుందాం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడి ఉండుట, సాతాను ఫిర్యాదు అతని కుడి పార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో తోసిన కొరవి వలెనై ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోషువను గురించి తెలుసుకుంటున్నాం. ఈ యెహోషువ ఏ యెహోషువ అనగా మోషే పరిచారకుడు కాదు. యెహోషువల అనే పేరు గలవారు పరిశుద్ధ గ్రంథములో దాదాపు 6 ఉన్నారు. ఒక పట్టణం పేరు కూడా యెహోషువ అని కూడా ఉంది. ఈ యెహోషువ ఎవరు అనగా ఈయన ప్రధాన యాజకుడు. వీరి తండ్రి యెహోజాదా. యూదులు చెర నుండి తిరిగి వచ్చినప్పుడు యాజకుడై ఇతడు ఉన్నాడు. సమరయుల కుయుక్తులకు లోను కాక పట్టణమును, దేవాలయమును, దాని లోపలి భాగమును అలంకరించి ఆరాధన గురించి పునర్నిర్మాణము చేయుటలో తన శక్తి కొలది పనిచేసిన వాడు ఈ యొక్క యెహోషువ. యెహోషువ అనగా అర్థం ఏంటి అనగా పిల్లారా, యెహోవా రక్షణ అని అర్థం. ఇంగ్లీష్లో జాషువా అంటారు, జేషువా కూడా అని అంటారు. ఈయన యాజకుడు. మనము చదువుకుంటూ పోతున్నప్పుడు అన్ని వచనాలు మనం చూసుకోలేము. మన జీవితంలో మనము ఏంటి అనేది చూపించుకుంటూ పోతున్నప్పుడు, మనం ఎవరము అనేది చెప్పుకుంటూ పోతున్నప్పుడు 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనములో మీరు చీకటిలో నుండి
ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన ఆ దేవుని గుణాతిశయములను ప్రచురము చేయుదురు అంటాడు. తర్వాత మీరు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము, ఏర్పాటు చేసుకున్నటువంటి సొత్తు అన్నాడు. యాజకులు అనేవారు ఎవరు అనగా దేవునికి మానవునికి మధ్యన ఉన్నవాడు యాజకుడు. దేవుని నుండి వచ్చు ప్రతి మాటను ఆయన ప్రజలకు తెలుపుతూ ప్రజల దగ్గర ఉన్నటువంటి ప్రతి సమస్యను దేవునికి తెలిపేవాడు. యాజకత్వం అనేది రాజకీయం కాదు. యాజకీయం వేరు, రాజకీయం వేరు, యాజకీయం వేరు. దానికి దీనికి పొత్తు కుదరదు. అది అదే, ఇది ఇదే. రాజకీయం అనేది ప్రజల సేవ చేసేది, యాజకీయం అనేది దేవునికి సంబంధించింది. మనం మొదటి పాఠంలో మనం చూసాం, యాజకత్వం చేయవాడు రాజకీయం చేయకూడదు, రాజకీయం చేయవాడు యాజకీయం చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుంది అనగా ఆ ఉజ్జియా రాజును మనం చూసినప్పుడు ఆయన ఏంటి, ఆ రాజే చేసేది ఏంటి, వాళ్ళే యాజకులు చేయాలని ముందుకొచ్చాడు. చేయరాని పని చేశాడు. అతడి నొసట కుష్ఠరోగం వచ్చేసింది. అది ఎడబాపుకోవటానికి చేత కాలేదు, అందరికి కనపడింది. అలాగనే దేవుని మహాకృప చేత ప్రభువారు మనలందరినీ కూడా యాజకులుగా చేశాడు. ఎలాంటిది యాజకత్వం అనగా, ఎలా ఉండాలి యాజకుడు అనేవాడు అనగా, నిర్గమాకాండము 29:6 అతడు ఏఫోదును ధరించుకోవాలి, అతడు సున్నితమైన బుద్ధి గలవాడై ఉండాలి, అతడు మెత్తనైన గుణము గలవాడు అని అక్కడ ఏఫోదును గురించి రాస్తూ యాజకునికి ఇటువంటి గుణలక్షణాలు ఉండాలి అని చెప్తాడు. అంటే ఏఫోదు అనగా సాధారణమైనటువంటి వస్త్రాలు, ఆడంబరము లేని వస్త్రాలు అనగా వస్త్రాకలమే అలంకారమే కాకుండా అతని మనసు కూడా ఆడంబరము అనేది ఉండకూడదు. ఏమండి, అతని మనసు ఎక్కడే కూడా గర్వించకూడదు. రెండవది, ఆ యాజకుడు ఎవరికి యాజకత్వం చేస్తున్నాడు? పరిశుద్ధుడైన దేవాది దేవునికి యాజకత్వం చేస్తున్నాడు గనక, ఆయన పరిశుద్ధుడు గనక, ఎవరు? దేవాది దేవుడు యాజకుడు పరిశుద్ధుడు గనక ఆయన పరిశుద్ధుడు ఉన్నలాగున ఈ యాజకం చేసేవాడు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి. అందుకే దేవుని కృపచేత మనల్ని దేవుడు పరిశుద్ధులుగా పిలిచాడు. ఆమెన్. ఎందుకనగా ఆయన సమస్త విషయంలో పరిశుద్ధుడు, అన్ని విషయాల్లో ఆయన పరిశుద్ధుడు. సరే, ఈ యెహోషువని గురించి నేను చెబుతూ ఉన్నాను. ఈ పేరు నీకుందా? చాలా సంతోషం, మంచిది, చాలా గొప్పవాడు. యెహోషువ అంటే మామూలు వ్యక్తి కాదు, మోషే కంటే గొప్పవాడు. ఈ యాజకత్వం కూడా చాలా మంచిది. వీరి నాన్నలు, వీరి తాత ముత్తాతలు కూడా క్రీస్తు యొక్క వంశావళిలో వీరి పేర్లు ఉన్నాయి. యెహోజాదా, జెరుబ్బాబేలు. మీరు మత్తయి సువార్త 1:12 చూసినప్పుడు వీరి వంశం ఇక్కడ ఉంటుంది. ఈ వ్యక్తి పాత నిబంధన గ్రంథంలో ఉన్నాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో మీరు మత్తయి సువార్త కింది చదువుకుంటూ వస్తుంటే వీరు తాతలు అక్కడ ఉంటారనమాట. వారందరూ ఉంటారు. అనగా ఆ వంశంలో ఒక యాజకత్వం చేయటానికి దేవుడు దాన్ని అంగీకరించి మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారి వంశావళి రాస్తూ 12వ వచనం దగ్గరికి వచ్చి అక్కడ జెరుబ్బాబేలు పెద్దవారందరూ కనపడతారు. అయినా ఇటువంటి వ్యక్తిని మనం ఈ ఉదయకాలంలో ధ్యానించుకునుట మన ఆధ్యాత్మిక జీవిత పెంపొందించడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వము నిలుచున్నటయు నాకు కనపడెను. ఇక్కడ జకరీకు కలిగినటువంటి దర్శనాలు మనం చూస్తున్నాం. వీరందరూ ఎవరు అనగా, దేవుని మందిరం పాడైపోతుంటే, యెరూషలేము గోడలు పడిపోతూ ఉంటే, దేవుని పిల్లలు చెడిపోతూ ఉంటే, దేవునికి రావలసిన మహిమ దయ్యానికి పోతూ ఉంటే, వీరు వార్చలేని వారు, రోషము పౌరుషము కలిగి దేవుని కొరకు జీవించాలనేది ఇష్టము కలిగిన వారు. అందువలన ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రవక్తల పేర్లని కూడా మనం చూసుకుంటూ పోతాం. హగ్గయి, జకరియా, నెహమ్యా, హబక్కుకు, వీరందరూ చిన్న ప్రవక్తలండి. ఈ ప్రవక్తలందరూ కలిసి కూడా దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు
పట్టుదల గల వారి ప్రాణం పోయినా పర్వాలేదు, పడిపోయినటువంటి యెరూషలేము గోడలను కట్టాలని, పడిపోయినటువంటి మనుషులను ఆధ్యాత్మిక జీవితంలో వారు లేవనెత్తాలని ఒకరి మించి ఒకరు కంకణం కట్టుకొని పనిచేసినటువంటి ప్రవక్తలండి వీరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కరీను మనం చూడలేదు, యెహోషువను మనం చూడలేదు, నెహమ్యను మనం చూడలేదు, హగ్గైని మనం చూడలేదు, హబక్కుకును మనం చూడలేదు, మలాకిని మనం చూడలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా వాడబడ్డారు. దేవుడు అంటాడు, మీకందరికీ ఏదో ఒక పేరు ఉంది, మనుషులు పిలవటానికి, సర్టిఫికెట్లు ఉండటానికి. ఆ పేరు ఉంటే నిన్ను పిలవగలుగుతారు గౌరవంగా, మర్యాదగా. లేకపోతే మానవత్వం అనేది కనపడదు, అందువలన పేరు పెడతారు. ఏదిట్లయినా కానీ నీది ఏ పేరైనది అవసరం లేదు, కానీ నువ్వు పేరుకు తగ్గట్టుగా, నేను బోధిస్తున్న నేను కూడా పేరుకు తగ్గట్టుగా, యాజకత్వానికి తగ్గట్టుగా నేను జీవిస్తున్నానా లేదా అనేది ఈ వాక్యం వెలుగులో అనుదినము నా జీవితాన్ని నేను నలుగగొట్టుకొని, శిలువ దగ్గర నలుగగొట్టుకొని, అప్పుడే నేను యాజకత్వం చేయటానికి నేను అర్హుడనవుతాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడని యెహోషువ ఉన్నాడు. దేవుని దగ్గర ఎవరున్నారు? దూత ఎదుట యాజకుడు ఉన్నాడు. సాతాను ఫిర్యాది అయి ఇతని కుడి పార్శ్వంలో ఉన్నాడు. చూసావా? ఒక మంచి సన్నివేశాన్ని మీరు అర్థం చేసుకోండి. అనేక పర్యాయాలు ఈ మాటలు నేను మీకు తెలిపాను. అయినా ఒక క్రొత్త కోణంలో దీన్ని మరలా మనం ధ్యానించుకుందాం. దేవుని దూత ఎదుట దగ్గర యెహోషువ ఉన్నాడు. యెహోషువ యొక్క కుడి పార్శ్వంలో ఎవరున్నారు? సైతానుడు ఉన్నాడు, సాతానుడు ఉన్నాడు. సాతానుడు అనేటాన్ని అది అనకూడదు, స్త్రీలింగ్ కాదు, పురులింగ్. అనగా అతడు అని పిలవ. సైతాన్, లూసిఫర్ కూడా అతడే. దేవదూతలను ఎవరినైనా కానీ అది అనకూడదు, వారు, ఆయన అనాల. హల్లెలూయా. నేర్చుకోండి పాఠాలు. ఓకే, ఉన్నాడు మంచిదే, కానీ దేవునికి ఫిర్యాదు చేస్తున్నాడు. ఏమని ఫిర్యాదు చేస్తున్నాడంటే చూడండి, దేవునికి ఫిర్యాదు చేస్తున్నాడు. అతడు చేస్తున్నట్టుగా నాకు కనబడెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకును, నిన్ను యెహోవా నిన్ను గద్దించును. అపవాది యొక్క కుతంత్రం ఏంటి అనగా, మీ అందరి గురించి, నా గురించి దేవునికి చెప్పటం. అంటే దేవునికి చెప్తున్నాడు అంటే వాడు అన్ని ఏరియాలలో తిరుగుతున్నాడు అని అర్థం, అందరి ఇళ్ళకు వస్తున్నాడని అర్థం, అందరి యొక్క మనోభావాలు వానికి కూడా తెలుసు అని అర్థం. ఏండి, నీ మనోభావము దేవునికి తెలుసు, ఆ తర్వాత లూసిఫర్కి కూడా తెలుసు. ఈ మాటలు ఏం చెప్తున్నాడు? అయ్యా, ఇతడు మలిన వస్త్రాలు ధరించుకున్నాడు యెహోషువ, ఇతని వస్త్రాలు బాగలేవు అన్నాడు. అసలు ఏం వస్త్రాలు వేసుకోవాల్సింది? ఏం వేసుకోవాల్సింది కదా. ఏం వస్త్రాలు వేసుకున్నాడో మనకు తెలియదు, కానీ వస్త్రాలు మలినమైపోయాయి. ఏ వస్త్రాలు ఇతనికి ఉండాలా? రక్షణ వస్త్రాలు ఉండాలి ఇతనికి. రక్షణ వస్త్రాలు లేవు. రక్షణ వస్త్రాలు లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళేదా అసాధ్యము. మానవుడు ఈ భూమి మీద క్రీస్తును అనుసరించువాడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో 100కు 100% బాప్తిసం తీసుకోవాలి. ప్రతి ఆదివారం వారు రొట్టె రసములో పాల్గొనాలి. ప్రతి ఆదివారం వారు దేవుని స్తుతించాలి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండాలి. అలా జీవించినప్పుడు మనము పరలోక రాజ్యానికి వారసులగుటకు అర్హులమవుతాం. అలా కాకపోతే అపవాది ఫిర్యాదు చేస్తాడు నిన్ను గురించి. మేము చేయాల్సిన పని లేదు. మా మాటలు ఎవరు వింటారండి? ఇప్పుడు దైవజనుల మాటలు వినేవారు బహు తక్కువైపోయారు ఈ దినాల్లో. ఎందుకనగా జ్ఞానం ఎక్కువైపోయింది. అన్నీ బాగున్నాయి కానీ దీనత్వము తక్కువైపోయింది. మీలో ఎవరైనా అట్టి స్థితిలో ఉన్నారా? మీ గురించి అపవాది కంప్లైంట్ చేస్తున్నాడు యేసయ్యకు. ఒకసారి పరలోక రాజ్యంలో ఒక పెద్ద మీటింగ్ జరిగింది, ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో ఈ అపవాది అనేవాడు అటు తిరుక్కుంటూ అందరితో పాటు ఈడు కూడా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? వెళ్తాడా? ఎస్, వెళ్ళాడు. మీరు యోబు గ్రంథం 1వ అధ్యాయం నుంచి కింద చదువుకుంటే అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడైన యెహోవా అపవాది అంటున్నాడు,
హలో లూసిఫర్, నా కుమారుడు యోబు ఎలా ఉన్నాడని అడిగాడు. నా కుమారుడు యోబు ఎలా ఉన్నాడని ఎవరు అడిగారు అమ్మా? ఎవరు అడిగారు? ఎస్, దేవుడు సైతాన్ని అడిగాడు. బాగా గుర్తు చేసుకోవాలి. అసలు దేవుడు సైతాన్ని అడగొచ్చునా? మిమ్మల్ని గురించి యేసయ్య ఎవరిని అడుగుతాడు? నేను అన్ని వచ్చేలా మీకు చూపను, పాఠం మళ్ళీ లేట్ అయిపోద్ది. మిమ్మల్ని గురించి ఎవరిని అడగాలి? ఇప్పుడు ఒక భార్య విషయం మాట్లాడుతున్నప్పుడు నా భార్య చాలా మంచిదని నేను అన్నాను అనుకోని, కానీ నా భార్యను మీరు ప్రక్కకి తీసుకెళ్ళి అడిగినప్పుడు, పాస్టర్ గారు ఎలా చూసుకుంటాడమ్మా నిన్నంటే, అయ్యో తండ్రి ఆయన బోధిస్తాడే కానీ ఏం లేదని అన్నాడు అనుకో, నా బోధంత ఏమైపోయింది? ఇప్పుడు నీ సాక్ష్యం ఎవరు చెప్పాలంటే, నీ కౌకిట్లో ఉన్న భార్య, నీ కన్న పిల్లలు, వారు చెప్పాలి సాక్ష్యం. నువ్వు వెళ్తున్న ఆఫీసులో ఉన్నటువంటి నీ యొక్క వ్యవహారం ఎలా ఉందో ఆఫీసులో వారు చెప్పాలి. నీ బిజినెస్ రంగంలో నువ్వు ఎక్కడున్నావో వారు చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా నీకు ఎవరైతే సన్నిహితులకు ఉన్నారో వారు నీ సాక్ష్యం చెప్పాలి. దేవుడు అంటున్నాడు, యెహోవా అంటున్నాడు, లూసిఫర్ భూమి మీద యోబు ఉన్నాడు కదా, ఊజు దేశానికి ఐశ్వర్యవంతుడు, ఎలా ఉన్నాడు అని అడిగాడు. అప్పుడు ఇతనికి కొమ్ములు చూసాయి. ఏమన్నాడు తెలుసా? అతని బాగున్నాడు సార్, చాలా బాగున్నాడు సార్, చాలా బాగున్నాడు. అయితే నీ కృప ద్వారానే అతను బ్రతికున్నాడు సార్, నువ్వు ఒక్కసారి చేయిడ్చు చూడు సార్ అన్నాడు. ఏంటి? ఒక్కసారి నువ్వు ఊరికి చేయిడ్చు అంటే, ఓకే అపవాది వెళ్ళిపో, అతని ప్రాణానికి మాత్రం ఏం నష్టం చేయడానికి నీకు అధికారం లేదు, నువ్వేం చేస్తావు చేసుకోపన్నాడు. వచ్చిన రాత్రి మా అపవాది ఏం చేశాడండి? 10కి 10 మంది పిల్లలు ఒక్కరోజు చచ్చిపోయారు. మన పిల్లలకు జ్వరం వస్తే చర్చికి రావాలంటే కష్టం, వర్షం కురుస్తుంది చర్చికి రావాలంటే కష్టం, డబ్బులు తక్కువైతే కష్టం, నడుచుకుంటున్న ప్రార్థనకు పోవాలనేటువంటి ఆ దృక్పథము, ఆ పౌరుషము, ఆ రోషం లేదు. యోబు యూజు దేశానికి ఐశ్వర్యవంతుడండి. 10 మంది పిల్లలు ఒక్క దినం చనిపోయారు. మొదటి రోజు అయిపోయింది, రెండవ రోజు ఒక సేవకుడు వచ్చాడు, సార్ ఒంటెలని చచ్చిపోయారు సార్, గార్ధమములను చచ్చిపోయారు సార్, అందరు చనిపోయారు సార్, తప్పించుకొని వచ్చాను, నీ యొక్క ఈ మాట చెప్పడానికి నీ దగ్గరికి వచ్చాను సార్ అని అంటే, అప్పుడు వారి కౌగిట్లో ఉన్న భార్య వచ్చి యోబు దగ్గరకు వచ్చి భుజం తట్టి, భయపడవద్దని చెప్పలే ఆమె, భయపడవద్దని చెప్పలే అంటుంది. భుజం తట్టలే, యథావిధిగా చూసి, అప్పుడప్పుడు భార్య భర్తని ఇట్లా చూసి ఏదైనా కోపం వస్తే చేస్తాను కథ అన్నట్లు లోపలనుకుంటుంది. మీరు కాదు మంచోళ్ళు, మీకు వందనాలు. ఇట్లా చూసి, ఎవరు నమ్మకం అన్నాను నేను దేవుడిని? నేను నమ్మకం అన్నానా? నీ దేవుని దూషించి చచ్చిపో అన్నది. అప్పుడు యోబు కోపగాడు కాకుండా, ఏం కాకుండా, అమ్మా సంతోషంగా ఉన్నప్పుడు అసలు కారు నేను దిగుతుంటే నాకు లేదు ఆ యొక్క మర్యాద, భార్యకుగా మర్యాద ఉంది ఎక్కువ. అది కారు లేవు, నేను చెప్తున్నా, గుర్రాలు ఒంటెలు ఉన్నాయి. అసలు నువ్వంటే నాకంటే విలువ ఎక్కువ. ఆ దినం అంత ఆనందించావు కదా, యోబు భార్యను ఊజు దేశానికి ఐశ్వర్యవంతుని భార్యనని నువ్వు అంటివి కదా, ఈ దినం కష్టం వస్తే తట్టుకోలేకపోతేవమ్మా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికి మహిమ కలుగును గాక. మాటలు కూడా ఆయన తప్పు చేయలేదండి. ఇప్పుడు అదే అంటున్నాడు అపవాది. ఏమన్నాడు తెలుసా? అయ్యా నువ్వు సెలవిస్తే చాలు, నేను చూస్తాను, నన్ను చూసుకుపో అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు నీతో గురించి చెప్పాలా అపవాదితో, నువ్వు ఏం చేస్తావు నా కొడుకు చెయ్యి, నా కొడుకు మాత్రం బెండయ్యేవాడు కాదు, నా కూతురు బెండయ్యేది కాదు నీ మాటలకు. ఎటువంటి టెంప్టేషన్, ఎటువంటి రెచ్చగొట్టే పాపము నీ దగ్గర తెచ్చిపెట్టినప్పటికీ కూడా నువ్వు పరిగెత్తుకొని, యోసేపులాగా పరిగెత్తుకొని పాపానికి దూరం అయిపోతే నువ్వు దేవుని దూత దగ్గర ఉంటావు. అపవాది నీ కుడి పార్శ్వమునున్న కానీ నువ్వు దేనికి కూడా భయపడవు అంటున్నాడు ప్రభువారు. అయ్యా నీ దాసుడు చూడండి,
మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు, అతడు నాకు కనబడెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుంటున్నావు నీవు. చూసావా, ఇప్పుడు అపవాదికి ఎవరి మీద కన్ను ఉందంటే వాని స్నేహితుల మీద కన్ను లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటే. వారిద్దరు కలిసి ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారని గ్యారెంటీ అయిపోయింది. వాళ్ళ టికెట్ రిజర్వేషన్ అయిపోయింది. ఇప్పుడు నీ టికెట్ నరకానికి క్యాన్సిల్ అయ్యి పరలోక రాజ్యానికి వచ్చేసింది. ఇప్పుడు వాడు ఏం చేయాలనుకుంటున్నాడనగా నీ టికెట్, పరలోక రాజ్యానికి వెళ్ళే టికెట్ క్యాన్సిల్ చేయాలని ఇష్టపడుతున్నాడు. మీరు క్యాన్సిల్ చేయించుకుంటారా? చెప్పరు. ఏనాడు క్యాన్సిల్ చేయించుకుంటారా? ఇప్పుడు అపవాది ఎవరికి ఫిర్యాదు చేస్తున్నాడు, కంప్లైంట్ ఇస్తున్నాడు. నాకు తెలుసు పలాని బ్రదర్ గురించి, నాకు తెలుసు పలాని సిస్టర్ని గురించి. వాళ్ళు చర్చికి వస్తారు, నిజమే, క్రైస్తవులు కనుక వస్తారు. రాకపోతే పాస్టర్ గారు అడుగుతారు, పోవాలంటే పోవాలా, లేకపోతే బాగుండదు అని ఈయన వస్తే అపవాది నీ కుడి పార్శ్వమునే ఉన్నాడు. నేను చెప్పటం లేదండి, ఇది మా నాయన రాలేదు, మీ నాయన గురించి నాకు తెలియదు అండి. కంప్లైంట్ ఇచ్చేవారు ఎవరు ఇప్పుడు దేవునికి? సాతానుడు. మీ గురించి ఏం చెప్తాడో ఆ సాతానుడు యోబుని గురించి ఎంత మంచి మాట చెప్పాడు తెలుసా? చాలా బాగున్నాడు సార్, అయితే నీ కృప ఉంది అన్నాడు. చూసుకుపో ఎట్లుందో అన్నాడు. అయినా కానీ దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుని బిడ్డలారా, యోబు లాంటి కష్టాలు మీకు రావాలని నేను ప్రార్థన చేయటం లేదు. యోబు లాంటి కష్టాలు మీరు పడాలని దేవుని కూడా ఇష్టం లేదు. హల్లెలూయా చెప్పండి. మీరు కృప కలిగిన వారు, మీరు ప్రేమ కలిగిన వారు. ఏండి, నాకు ఆయనకు తెలుసు, యేసుప్రభు వారికి మీరు చాలా మెత్తనైన తోటకూర లాంటి వారు. మీరు ఎండొచ్చిందంటే వాడిపోతారని కూడా ఆయనకు తెలుసు. అందుకే దీన్ని కృపాకాలం అంటారు. దీన్ని ఏ కాలం అంటారండి? ఈ కృపాకాలంలో ఈ యొక్క మాటలను నీవు దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు, నిన్ను గొప్పగా వాడతాడు. రాజులైన యాజక సమూహముగా చేస్తాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నువ్వు ఏం చేస్తావుగా, రాజుల మధ్యన నువ్వు దేవుని కార్యం జరిగిస్తావు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప గొప్ప వారి తల మీద నువ్వు చేతులు పెడతావు. గొప్ప గొప్ప వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. నువ్వు చేసే కార్యములు ఉన్నతమైన కార్యములు. ఇతరుల కొరకు నువ్వు క్షేమం కోరినట్లయితే అది ఎవరి తలంపు తెలుసా? దేవుని తలంపు. ఇతరుల కొరకు నువ్వు, ఇతరుల మంచి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే అది దైవికమైనటువంటి తలంపు దేవుని పిల్లారా. అందువల్ల దేవుడు నిన్ను రాజుల ఎదుట నిలబెడతాడు యేసయ్య. ఆమెన్, హల్లెలూయా. రాజుల ఎదుట నిశడక నీ శాసనమే మాట్లాడేదను. అందరం కలిసి రాజుల ఎదుట మనం ఉండాలంటే మనం రాజు ఉండాలి కదా, అవునా? అందుకే మనం 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చూసుకున్నాం. మీరు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము, ఏర్పాటు చేసుకున్న సొత్తు. దేవుని బిడ్డలంటూ మనము ఎలాంటి వారమై అంటే రాజులలో తిరుగుతామంట. ఒక దినం రాజులతో కలిసి వారికి ఉన్నటువంటి ఆ సౌలభ్యాలు, వారికి ఉన్నటువంటి గౌరవ మర్యాదలతో మనం జీవిస్తామంట. ఎప్పుడో తెలుసా? సాతానుడు నీ గురించి యేసయ్యకు భూమి మీద ఆయన మంచివాడని చెప్పాలా లేదా? నాకు తెలుసులే వాని కథ అంటే ఏమంటాడు తెలుసు? ఎట్లుంటుందంటే ఆ కథ చాలా వెనుకబడిపోయిన జీవితంలో ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా. మనం వెనుకబడుకోకూడదు, ముందుకెళ్దామా వెనుక పోదామా? వెనుక పోదామా? ఎక్కడికి పోదా? పరలోక రాజ్యానికి వెళ్దాం. చప్పులు కొడదామా? ఎస్. రాజుల ఎదుట నే సిగ్గుపడక నీ శాసనమే మాట్లాడేదను. యేసయ్యా, 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 నా యేసయ్యా. రాజుల ఎదుట నే సిగ్గుపడక నీ శాసనమే మాట్లాడేదను.
నిర్బంధము లేకయే నిన్ను ధ్యానించెదను, నిన్ను కీర్తించెదను. నిర్బంధము లేకయే నిన్ను ధ్యానించెదను, నిన్ను కీర్తించెదను. హల్లెలూయా నా యేసయ్యా, హల్లెలూయా నా యేసయ్యా, హల్లెలూయా నా యేసయ్యా. ప్రాణనాథుడ నిన్నే చూడ వేచియుంటిని, ప్రాణనాథుడ నిన్నే చూడ వేచియుంటి. నీ సన్నిధిలో, నీ సన్నిధిలో నీ వాక్య ధ్యానములో ప్రాణనాథుడ నిన్నే చూడ వేచియుంటిని, ప్రాణనాథుడ నిన్నే చూడ వేచియుంటిని. ఆయన వాక్యములో ఆయన సన్నిధిని మనం అనుభవించవచ్చు ప్రియులారా. నువ్వు రాజుల ఎదుట దేవుని మాట సిగ్గుపడకుండా దేవుని మాటలు అనిచినప్పుడు, రాజుల ఎదుట నీ ప్రవర్తన బాగున్నప్పుడు, యేసుక్రీస్తు నామములో నీకు రావలసిన ప్రమోషన్ సకాలములో యేసయ్య ఇస్తాడు. రాజుల మనస్సు దేవుని యొక్క చేతిలో నీళ్ళలాంటిది కాదా? అవునా? ఇನ್ನು ఆయన ఏం చెప్తే అదే అంటారు. నువ్వు దేవునికి ఎంత ఇష్టంగా జీవిస్తే కష్టమైన పని ఎంత యేసయ్య చేస్తాడు, నీకు స్వతంత్రం ఇస్తాడు యేసయ్య. ఆమేన్. అయితే దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని, దేవునికి చేయవలసిన కార్యాన్ని మనం తరచుగా చేస్తూ ఉన్నప్పుడు నిన్ను దేవుడు విడిచిపెట్టుటకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కానే కాదు. ఆయన ఎంతైనా ఆ నమ్మకము నిన్ను హెచ్చిస్తుంది. రండి, యెరూషలేము కోరుకుంటున్నాడు అపవాది అని జకర్యా దర్శనం. యెరూషలేమును కోరుకుంటున్నామంటే యెరూషలేములో ఎవరున్నారు? దేవుని పిల్లలు ఉన్నారు. ఇప్పుడు దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒకసారి చదవండి అన్నమాట. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 5. రాజుకు బెల్షస్సరు తన అధిపతులతో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము తాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేము నుండి ఆలోను నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞించాడు. ఇప్పుడు మీరందరూ వెండి చేత విమోచింపబడిన వారు ఆమేన్ చెప్పండి. అవునా? ఎవడును ఏ విధము చేతను తన యొక్క సహోదరిని. ఇప్పుడు మనము వెండి దేనికి సాదృశ్యం? విమోచనకు. ఏమేం పాత్రలు మనం? వెండి పాత్రము, రెండవది బంగారు పాత్రము. ఏం పాత్రలు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పిల్లలను ఎండి, ఇనుము, ఉక్కు అని పిలుస్తారా? ఏమని పిలుస్తారు ఇంట్లో? అదేంద్ర కథ అమ్మా, ఏమని పిలుస్తారు? ఓ తల్లి, ఓ తండ్రి, నీ బిడ్డను ఎండి అంటావా, లేకపోతే ఉక్కు అంటావా, ఇనుము అంటావా, గడ్డి అంటావా, కొయ్యకాలు అంటావా? ఏమంటారండి మిమ్మల్ని? పిల్లలు చెప్పాలి. మీరు సండే స్కూల్ పిల్లలు చెప్పాలి. కొందరు సండే స్కూల్ పిల్లలు చాలా బాగా ఆరాధన చేస్తుంటారు, కొందరు తలలో ఉంచుకొని ఉంటారు అంతే. వాళ్ళు ఏదో దిగులు, పాము ఇప్పటి నుంచి వాళ్ళకి దిగులు అయిపోయింది, ఏం చేయాలని సంసారం అని. ఎందుకండి మీకు సండే పిల్లలు ఈ యవన ప్రాయము, చిన్న వయసు, ఇటువంటి స్వతంత్రము మరలా మీకు పెళ్ళి అయితే వస్తుందో అది రావాలని కోరుకుంటున్నాం. ఏనైనా అందుకే పిల్లలు అనేవాడు వాళ్ళు ఏం చేయాలనగా దేవుని కొందరు బిడ్డలు నేను పేర్లు చెప్పను, నాకు తెలుసు వాళ్ళు ఏండి ఎంత చక్కగా ఆరాధన చేస్తారు. వారు వచ్చారంటే మోకరించి ప్లాన్ చేయటం, ఆరాధన చేయటం. అది దేవునికి అందుకే ఇశ్రాయేలు యొక్క స్తుతుల మీద ఆయన ఆసనం వేసుకుంటారు. ప్రియమైన యవన బిడ్డలారా, చిన్న పిల్లలారా, ఈ చిన్న వయసులో ఉండి మాకు సండే స్కూల్ అనుభవాలు మాకు లేవు. దేవుని కృప చేత మీకు సండే స్కూల్ టీచర్స్ ఇటువంటి సన్నివేశం ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అపవాది కూడా కిటికీల నుంచి చూస్తుంటాడు, ఎవడెవడు సాగా ఆరాధన చేస్తున్నాడు దేవుని.
అపవాది కూడా ఇప్పుడు ఫిర్యాదు చేశాడు. ఎవరి గురించి చేశాడు? యెహోషువను గురించి ఫిర్యాదు చేశాడు. ఎవరు చక్కగా దేవుని ఆరాధన చేస్తున్నారు, ఎవరు ఇంటికి పోవాలని అనుకున్నా అన్ని వానికి కూడా తెలుసు. మీ గురించి ఏమాడు యేసుప్రభుకి ఎలా వాడు ప్రార్థనకు వచ్చాడంటే నీకేం తెలుసు? ప్రార్థనకు వస్తాడు, ఊరికే వస్తాడంతే. నో, ఆ పేరు మనము అపవాది తెచ్చుకోకూడదు. అపవాది నోరు ముయ్యాలంటే జకర్య కలిగిన మాట అది ఏంటి అనగా, నిన్ను గద్దిస్తున్నాను, నువ్వు యెరూషలేమును కోరుకుంటున్నావు. యెరూషలేములో పిల్లలు ఎటువంటి వారు అనగా, వీరు వెండి చేత విమోచింపబడ్డారు, వీరు బంగారము కంటే విలువగలవారు. హల్లెలూయా. దేవుని యొక్క మహా పరిశుద్ధమైన రక్తంతో కడిగి కొనబడిన వారిని. ఇప్పుడు మనకు మలిన వస్త్రాలు ఉండకూడదు. మనకు ఏ వస్త్రాలు ఉండాలి అనగా రక్షణ వస్త్రాలు ఉండాలి. ఈ రక్షణ వస్త్రాలు మనము కాపాడుకున్నప్పుడు రేపు పెండ్లి వస్త్రాలతో మనం యేసు ప్రభు వారిని ఎదుర్కొంటామండి. చప్పలు కూడా దేవుని చూద్దామా? ఒక పెళ్లి కూతురు మరి పెళ్లి జరుగుతుంటే మామూలుగా డైలీ వేసుకుంటే వస్త్రాలు వేసుకుంటుందా? పెళ్లి సారీ వేసుకుంటుందా? పెళ్లి సారీ వేసుకుంటుంది. మామూలుగా వేసుకుని వస్తుంటే అప్పుడు వాళ్ళు గుర్తిస్తారు. పెళ్లి కొడుకు సందర్భంలో వాడు చూస్తాడు ఆ అమ్మాయిని, కొత్తది తెచ్చుకోలేదు ఈ పిల్ల, మా అమ్మని వాళ్ళు చెప్పారు కదా కొత్తది తీసుకోమని, ఇంకేం పాత వాళ్ళ అమ్మకి చెప్పేసి కూడా ఆ పిల్ల ఏదో పాతది కట్టుకొని వచ్చింది, అసలు ఆ పిల్లకు నేనంటే ఇష్టం ఉందో కడుక్కో అడుగు అంటారా లేదా? ఏందా అమ్మాయి నిన్న వేసుకుని వచ్చింది, బట్టలు లేవా, పెళ్లి వస్త్రం లేదే, అడుగు నేనంటే ఇష్టం ఉందో లేదో. ఇవి మనకు కనపడవు దేని బిడ్డలారా, దేవునికి కనపడతాయి. అదే సమయంలో సైతాను కూడా కనపడతాయి. సైతాను నిన్ను దూరం పోవాలి అంటే దేవుని కార్యములు ఒక్కరోజు ఒక్క సంవత్సరం చేస్తే కాదు, తరచుగా ఆయనకు ఇష్టంగా జీవిస్తేనే అపవాది నీ నుండి దూరం అయిపోతాడు. హల్లెలూయా. నీ దగ్గరికి రానని చెప్తాడు. చూసుకుందామంటే అదే జరిగింది యోబు జీవితంలో. అయ్యో అనుకున్నాడు, ఫెయిల్ అయిపోయాడు అపవాది. ఫెయిల్ అయిపోయి చివరికి యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం ఆఖరి వరకు మనం చూసినప్పుడు అప్పుడు అంటాడు, బిల్దదు, జోఫరు, ఎలీఫజు, ముగ్గురు వైద్యులు, ఆ అపవాది వీళ్ళందరూ కలిసి మీరు కలిసి మోకరించండి, ఆయన మీ నెత్తిన చేయి పెడతాడు, ప్రార్థన చేస్తాడు. బిల్దదు, జోఫరు, ఎలీఫజు వైద్యులు. అపవాదికి ఎంత నాశనం అయిపోయింది. వైద్యులు ఈయనకు స్నేహితులు. ఏమి ఇలా అయిపోయినాడు, ఆయన ఒకటి చెప్తే వీళ్ళు ఇంకొకటి మాట్లాడతారు. వీళ్ళందరూ దీర్ఘకాలంగా దాదాపు 42 అధ్యాయాలు సంభాషణ ఈ వైద్యులకు, ఈ భార్యతో, అపవాదితో అనేక పర్యాలు 42 అధ్యాయాలు మీరు బాగా నిదానంగా చదవండి దేవుని బిడ్డలారా యోబు గ్రంథాన్ని. అపవాది నీ నుండి దూరము కావాలంటే తరచుగా కంటిన్యూగా ఎడతెగక ఎల్లప్పుడూ దేవునితో ఆనందిస్తున్నప్పుడు అపవాదికి సిగ్గు, వానికి అవమానం కలిగి నీ నుండి దూరం అయిపోతాడు. దేవుని బిడ్డలంటే మీకు యేసయ్య విజయం అనుగ్రహిస్తాడండి. చూడండి ఇతను ఎటువంటి వాడు ఒకసారి చూడండి. యెహోషువ మామూలు వ్యక్తి కాదు. చూడండి మళ్ళీ ఇక్కడికి రండి మీరు. 3వ అధ్యాయము 2వ వచనము 2వ భాగం 2వ అధ్యాయము 2వ వచనములో, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకును, యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా. అబ్బా ఎట్లుండంటండి, అగ్నిలో తీసిన కొరివి చూశారు ఎప్పుడైనా? మీరు అగ్నినే చూడకపోతే కొరివిని ఆడ చూస్తారు? మీరు చూసే ఈ కొరివి కాదు, గ్యాస్ స్టవ్ కాదు, ఆ కొరివి. కర్రలు మండుచున్నప్పుడు ఒక కొరివి బయట తీస్తే అది ఇట్లా అంటుంటుందండి. ఇంకా కొంచెమున్న తర్వాత ఆ యొక్క అగ్ని ఆ నిప్పుల మీద కొంచెం బూడిద వచ్చేసినప్పుడు ఒకసారి అని అట్లా ఊదండి, ఆ బూడిద పైకి పోతే మళ్ళీ అది మెరుస్తుంటుందండి. దానికి మంట వచ్చేసిందంటే ఒకసారి మీరు దూరం నుండి నిలబడి చూడండి, నాలుకలు ఏ విధంగా ఆడుతుంటాయో అగ్ని కూడా అలా అంటుంటుందండి. దేవుని పిల్లరా, దేవుని పిల్లలు ఎవరు అనగా అగ్ని లాంటి వారండి వీరు అగ్ని లాంటి వారు. షడ్రక్ మేషక్ అబేద్నెగో లాంటి వారు అగ్ని లాంటి వారు. వారిని మండుచున్న అగ్నిగుండములో అగ్నిగుండాన్ని ఏడంతలు చేసి ఎత్తి వేసిన వారు ఎవరైతే ఎత్తేసారో వారు చచ్చిపోయారు, బొగ్గైపోయారు, మాసిపోయారు, మశానమైపోయారు. కానీ ఎత్తి వేయబడిన వారు మాత్రము సజీవంగా ఉన్నారండి. వీరు మండుచున్న కొరివి లాంటి వారు కాదా? ఆమేన్.
ఆమెన్. ఒకసారి మీ చెయ్యిల పైకెత్తండి, కళ్ళు మూసుకోండి. నేను మండుచున్న కురివి లాంటి దానను, కురివి లాంటి వాడను. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దేవుడు మీరు దించును గాక. అలా మీరు ప్రజ్వలించినప్పుడు అపవాదికి సిగ్గుకరం, అపవాది యొక్క జీవితానికి నాశనం అయిపోతుంది. మీలో ఉన్న ప్రతి శోధనలో మీరు జయించగలరు. రండి ప్రియులారా, ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరువు వంటి వాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రము ధరించిన వాడై దూత సముఖములోని నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి, ఇతని మైల బట్టలు తీసివేయని ఆజ్ఞాపించి నిర్దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని చప్పలు కొట్టాడు. చప్పలు కొడదామా? ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తున్నాడు యేసయ్యకి. ఏ వస్త్రాలండి? ప్రశస్తమైన వస్త్రాలంట దేవుని. యెషయా గ్రంథం 61వ అధ్యాయం ఒకసారి దగ్గరికి రండి. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 61 వర్స్ 10. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందామా? శృంగారమైన పాగా ధరించుకొనిన అమ్మ మైకి తీసుకుని చదవండి. ఒకసారి చదువుకుందామా? శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా నేను యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. దేవుని పిల్లారా, చూసావా? పెళ్లి కుమారుడు ఎలా ఉండాలి, పెళ్లి కూతురు ఎలా ఉండాలనే మాట మన వరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వధువు సంఘము ఎలా జీవించాలనేది ఇక్కడ రాయబడింది. ఇప్పుడు అంటున్నాడు యెహోషువ ఆయన మహాయాజకుడే కానీ ఎక్కడో మలినమైపోయాడు. మలినమైపోయినప్పుడు అపవాది గమనించాడు. దేవదూత దగ్గర ఇతని ఎలా ఉన్నాడని చెప్పి దేవుని మహాకృప చేత ఆయనకు తిరిగి ఏం చేస్తున్నాడండి? పరిశుద్ధపరుస్తున్నారు. హల్లెలూయా. నీ జీవితాన్ని పరిశుద్ధపరచుటకు యేసయ్య మందిరానికి పిలిచాడు. పిల్లారా, కష్టములో, ఇరుకులో, ఇబ్బందులో జీవిస్తుంటున్నావా? పాపాన్ని జయించలేక కష్టపడుతుంటున్నావా? పాపాన్ని జయించాలంటే, సైతాన్ని ఎదిరించాలంటే ఒకటే ఒక సూత్రం. అది సింపుల్ సూత్రం, సింపుల్ ఫార్ములా. అది మీరు దేవునికి లోబడి ఉండుడి, సైతాన్ని ఎదిరించండి. చప్పలు కూడా తెలుసుదామా? మీరు దేవునికి లోబడి ఉండుడి. నీకు పాపం అనే ప్రేరేపణ దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యము నీకు జ్ఞాపకం రావాలి. దేవుని వాక్యము గనుక నీకు జ్ఞాపకం వస్తే ఆ పాపాన్ని నువ్వు అసహ్యించుకుంటావు, పరిగెత్తుకొని పోతావు. అవును, ఇతని యొక్క జీవితం ఎట్లయిపోయింది అనగా అద్భుతంగా మార్చబడింది. పిల్లారా చూడండి, అతని మీద తెల్లని 5వ వచనంలో అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని అతని మనవి చేయగా వారు అతని తల మీద తెల్లటి పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర అతడు నిలిచి ఉన్నాడు. చూసావా? ఇతని జీవితం ఏమైపోయింది? తండ్రికి 2 కుమారులు ఉన్నారు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు తండ్రికి 2 కుమారులు ఉన్నాడు. పెద్దవాడు ఇంట్లోని నాన్న దగ్గర ఉన్నాడు. చిన్నవాడు అల్లరి శాస్త్రాలు, యవనేచ్ఛలు, లోకేచ్ఛలు, భోగేచ్ఛలు, త్రాగుడు, తిరుగుడు, ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నప్పుడు అంటున్నారు స్నేహితులు, పద ఇక్కడుంటే మా నాయన మా అమ్మ చూస్తారు, సంఘస్థులు కనపడతారు, దూరంగా పోదాంపా అని చెప్పాడు. దూరం వెళ్ళిపోయాడు, ఎంతో దూరం అయిపోయాడు. స్నేహితులందరూ పోయారు. ఈ డబ్బంతా కాజేశారు. డబ్బు వెళ్ళిపోయేసరికి, అంత పోయేసరికి, శరీరం గొల్లైపోయేసరికి అప్పుడు నాన్న జ్ఞాపకం వచ్చాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు అంటాడు అతడు. అతనికి తెలివి వచ్చినప్పుడు, అతనికి బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి ఇంట అనేక మంది కూలివాన్లకు సమృద్ధిగా ఆహారం ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. పందులు తినే ఆహారానికి కూడా అతను ఇష్టపడ్డాడండి. ఎక్కడో ఆ బియ్యం గింజలో ఎక్కడో పొట్టులో ఒక గింజ కనపడిందండి. ఆ బియ్యం గింజ తినడానికి
ఎన్నో రోజుల నుంచి మనం ఎన్నో పర్యాలు భోజనం అన్నం మెతుకులు పారేస్తూ ఉంటాం. ఏం పర్వాలేదులేండి, ఏం పర్వాలేదులే అంటాడు. ఒక్క మెతుకును కూడా మీరు పాడు చేయకూడదండి. ఎంతో విలువ కట్టినట్టు తూకం వేసిస్తారు బియ్యం, మీకు తెలుసా ఈ దినాల్లో? అవునా? తూకమైన బియ్యం, ఎస్ అవును, ఇది కూడా లెక్కేనండి. ఆ మెతుకు కొరకు కూడా ఒక దినం ఏడ్చాల్సి వచ్చింది. అయ్యో నేను పారేశాను, సద్దన్నం అయిపోయింది, తినలేకపోయాను. ఏమండి, అది నీకు ఇంకా మెజర్మెంట్ తెలియలేదు. ఎంతమందికి ఇంక జీవితకాలం అంతా చేస్తూనే ఉండవు, కానీ ఎప్పుడు మిగిలితే పర్వాలేదు, ఎవరైనా వస్తే పర్వాలేదు, కానీ ఎవరికైనా ఇచ్చినా పర్వాలేదు, కానీ దేవుని బిళ్ళారా దాన్ని పారేయకూడదు. దేవుని బిళ్ళారా, ఈ అన్నం మెతుకు కొరకు అతను ఇష్టపడుతున్నప్పుడు ఆ పంది వచ్చేసి ఇతను పొడి చేసింది. ఏంటి, దున్నపోతు పొడిచింది కానీ, ఎద్దు పొడిచింది కానీ, ఆవు పొడిచింది కానీ, పంది పొడిచిందంటే అయిపోయా. పొరపాటున పంది బండ్లు పోయేటప్పుడు పంది అడ్డం వస్తే 2 కాళ్ళు 2 గాండ్లు ఇరిగిపోవాల్సింది ఈ వ్యక్తికి. ఇతను పొడి చేస్తే మొత్తానికి దేవునికి స్తోత్రం బతికిపోయాడు. ఇతను ఎవరో పేరు లేనాడు, ఎవడో ఈయనని వాడు, అమ్మనాట మాట వాడు ఎవడో, ఏం పేరో ఆ పేరు నీకే తెలుసును. ఏండి, సరైన మాట వాడు ఎవడంటే వాడే. ఆ తర్వాత అన్నాడు, నేను ఆకలికి చచ్చిపోతున్నానని ఇంటికి వస్తున్నాడు. వాళ్ళ నాయన అంటాడు, అదే ప్రేమ. చూడండి, ఇక్కడ యెహోషువకు మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగిస్తున్నాడు. అప్పుడు అతను రాగానే ఆ మిద్దె మీద చూస్తున్నట్టు తండ్రి ఎంత ప్రేమ గలవాడు, ఎంత దయగలవాడు. యేసయ్య చాలా ప్రేమ గలవాడు. ఆయన ప్రేమను మీరు సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోవద్దండి. ఆయన ప్రేమిస్తాడు, మిమ్మల్ని ప్రేమిస్తాడు, మిమ్మల్ని ప్రేమిస్తాడు, మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఆయన కోపానికి ఎవరు కూడా గురి కావద్దండి. అంత ప్రేమగల దేవుడు ఆ యొక్క మిద్దె మీద చూస్తున్నాడంట. వస్తాడు నా కుమారుడు. ఒక దినం రానే వచ్చాడు. బట్టలన్నీ రొట్టెలు అయిపోయినాయి. ఏండి, జొల్లు గారుస్తుంది, తల అట్టలు కట్టిపోయినాయి. చూసినప్పుడు అసలు కురిపోయిపోయాడు. గుర్తుపట్టేది కష్టం, కానీ తండ్రి కనుక గుర్తుపెట్టి అక్కడ ఒక గొప్ప కార్యం జరిగింది. అపవాదికి సిగ్గు రావాలి అంటే కొడుకు తండ్రి జ్ఞాపకం రావాలి. సభలు కూడా చూద్దామా? ఎవరి జ్ఞాపకం రావాలి? తల్లి జ్ఞాపకం రావాలి. నీ జీవితంలో మలుపు రావాలి అంటే అమ్మ నాన్న మాటలు వినాలి, సమాజంలో మెలకువగా ఉండాలి, పెద్దవారిని గౌరవించాలి, నువ్వు చేస్తున్న పనికి న్యాయం చేయాలి. అప్పుడు అపవాదికి సిగ్గు కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది, తండ్రికి సంతోషం కలుగుతుంది. సభలు కూడా చూద్దామా? అతడు వస్తున్నప్పుడు పరిగెత్తుకొని వచ్చాడంట తండ్రి. పరిగెత్తుకొని వచ్చి ఇప్పుడు యెహోషువకి ఏం చేశాడో అదే చేశాడు. మొట్టమొదట ఈయనకి స్నానం చేయించమన్నాడు ఆయన. హల్లెలూయా. ఎన్ని ఏండ్లు అయిపోయింది వాడు స్నానం చేయక. బట్టలు తీసి బట్టలు మార్చరా అన్నాడు, అంతే. ఏమండి, వెంటనే బట్టలు మార్చారు. ఆ తర్వాత ఈయనకి చెప్పులు వేయమన్నాడు. హల్లెలూయా. స్వార్థని సిద్ధమని చెప్పులు వేయమని చెప్పాడు. చెప్పులు వేశారు. బంగారు ఉంగరం పెట్టమన్నాడు. నీకు నాకు సంబంధం ఇది. ఆమెన్. బంగారు ఉంగరం పెట్టాడు. అంతటిగాని అలా పార చూశాడు. మన వాళ్ళు మొత్తాన్ని పిలుచుకురా అన్నాడు. పిలుచుకొని వచ్చాడు. కొయ్యమన్నాడు. ఏం కొయ్యమన్నాడు? క్రొవ్విన దూడను, ముసిలిదాన్ని సచ్చిదాన్ని బాధ్యత. ఏంటి, ముసిలిదాన్ని ముతకదాన్ని తేలే, సచ్చిదాన్ని తేలే, కొవ్వినదాన్ని తెచ్చాడు. చేసి బ్రహ్మాండగా పండగ చేశాడు. నా కుమారుడు చనిపోయి బ్రతికాడు. ప్రైజ్లాడు. యెహోషువ ప్రధాన యాజకుడు మలిన వస్త్రాలతో ఉన్నాడు. దేవుని పిల్లటి మనం అనేక పర్యాలు దేవుని మందిరానికి వస్తున్నాము, దేవుని పిల్లలమని అనుకుంటున్నాము. అపవాది నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. నువ్వా యేసయ్య బిడ్డవు? నువ్వు యేసయ్య బిడ్డవా? యేసయ్య పిల్లలు ఇట్లా ఉంటారా అని అంటాడు వాడు. యేసయ్య పిల్లలు ఎలా ఉంటారంటే, రా ఫలానాయన్ని చూస్తాం రా, చూపిస్తాను రా అంటాడు. అపవాది అంటాడు. ఫిర్యాదు ఎవడు చేశాడు దేవునికి? చెప్పండి, అపవాది చేశాడు కదా. కంప్లైంట్ ఎవడు ఇచ్చాడు? అని అతనే ఇచ్చాడు. యోబుని గురించి దేవుడు ఎవరిని అడిగాడు? అపవాదిని అడిగాడు. నిన్ను గురించి కూడా అపవాదిని అడగాలి. అడిగితే నీ నిజమైన భక్తి కనపడుతుంది. అక్కడ నా నిజమైన భక్తి అక్కడ కనపడుతుంది. కేకలేసి నేను వాక్యం చెప్పి నా ఇష్టానుసారంగా నేను తిరిగితే నన్ను యాజకుడని ఎవడు అంటాడు? నన్ను పాస్టర్ని ఎవడు అంటాడు? ఒకవేళ ఈ లోకంలో నేను సర్వ కావచ్చు, మంచివాడని అనిపించుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో నేను పనికిరాని అనేతాను. దేవుని దృష్టిలో నువ్వు పనికొచ్చువాడుగా కనుక ఉన్నట్లయితే అపవాదిని ఎదిరించాలంటే
సులువైన సూత్రము, చిన్న ఫార్ములా. అదే మీరు దేవునికి లోబడి ఉండుడి, సైతాన్ని ఎదిరించండి. చవలు కొడదమ్మా. చూడండి, ఈ విధముగా ఇతడు చేయటం వలన ఇతని వారు, చూడండి 6వ వచనము, అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగు సెలవిచ్చాడు, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడ వాడవు అగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు నేను ఇస్తాను. ఆమెన్. ఇప్పుడు మరలా ఇతనికి పురాణ పాత వైభవం వచ్చిందా లేదా? అంటే ఇతని మొదటి తలంపు నేను మీకు చెప్పిన ఇంట్రడక్షన్ చెప్పిన పరిచయంలో ఇతడు ఏం ఆరంభించాడు? పడిపోయినటువంటి యెరూషలేము దేవాలయాలను కట్టడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఆమెన్. చెడిపోయిన వారిని బాగు చేయటానికి వచ్చాడు ఆయన. మనం ఎప్పుడైతే, అందుకే దేవుడు అంటాడు 122వ అధ్యాయంలో ఏమంటాడండి, యెరూషలేమా యెరూషలేమా, నీవు బాగుగా కట్టబడిన పట్టణం వలె కనపడుచున్నావు. యెరూషలేమును ప్రేమించువారు ప్రేమించని వారు క్షీణించుదురు. అంతేనా అమ్మా? నీరసులెదురు, క్షీణిస్తారు. నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తే అంత వర్ధిల్లుతావు. నువ్వు దేవుణ్ణి ప్రేమించగా నామకార్థ భక్తి, పై భక్తి, క్రైస్తవ భక్తి, ఏమనుకుంటారో అనే భక్తి, ఏం చెప్పాలని భక్తి అంటే, డబ్బు నీకు బాగా రావచ్చు, దట్ ఈజ్ నాట్ అభివృద్ధి. డబ్బు నీకేనా ఉండేది? మనకంటే ఎక్కువ ఐశ్వర్యవంతులు ఉన్నారు ఈ భారతదేశంలో. హల్లెలూయా చెప్పండి. మనము ఆశీర్వాదింపబడిన వారిని. చప్పలు కొడదామా? మనం ఆశీర్వాదింపబడిన వారిమే. ఈ దినము నీకు ఏమి న్యాయంగా అవసరమో అది తెచ్చిస్తాడు యేసయ్య. ఏ దినము ఏం కావాలన్నా అనుదిన భారము భరించే దేవుడు ఆయన. కాకులను పోషించిన దేవుడు నిన్ను పోషిస్తాడా లేదా? దేవుని మీద నమ్మకంగా ఉన్నప్పుడు. చూడు, యెహోషువ జీవితంలో అంటాడు, నీవు ఈ విధంగా జీవించినప్పుడు నీ జీవితాన్ని నేను గొప్పగా చేస్తానంటాడు. నా సన్నిధిని నిలుచు భాగ్యము నేను నీకు ఇస్తాను అంటాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి తన మహిమ ఐశ్వర్యము, తన స్వస్థత, తన ఆనందము, తన జీవితం మనకు కావాలంటే, నీ వస్త్రాలు మలినమైపోయాయా? దేవా, నా వస్త్రాలు క్రీస్తు అనే పరిశుద్ధమైన రక్తంలో నేను ఉదుక్కుంటానన్నప్పుడు దేవుడు ఆ దినము జకర్యాకు కలిగిన దర్శనమే కాకుండా, ఆ దినము దేవదూతలతో పరిచర్యమే కాకుండా, అపవాదికి అవమానము, వాడు నిన్ను వెంటాడుతాడు, చనిపోయేంత వరకు నిన్ను వెంటాడుతాడు. అయితే దేవుని కొరకు నువ్వు సాక్షిబిడగా జీవిస్తే, నువ్వు ఈ దినం కళ్ళు మూసుకుంటే పరలోక రాజ్యంలో నువ్వు కళ్ళు తెరుస్తావు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహిస్తాడు. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం, మన జీవితాన్ని సమర్పించుకుందాం. అపవాది కంప్లైంట్ చేస్తున్నాడు, ఇతనికి మలిన వస్త్రాలు ఉన్నాయని. ఈ దినం లూసిఫర్ నిన్ను గురించి ఏం సాక్ష్యం చెప్పుకుంటాడు? తన యొక్క అనుచరులైన దేవా యొక్క దూతలతో, తన దయ్యాలతో, తన తోటి వారితో ఏం చెప్పుకుంటాడు? ఈ అబ్బాయి మన వల్ల పడిపోయాడు, ఈ అమ్మాయి మన వల్ల పడిపోయింది అని చెప్పుకుంటాడా? లేక ఇతడు ఎవరో కాదు, మామూలు వ్యక్తి కాదు, ఇతడు ఎటువంటి వాడు అనగా దేవుని సన్నిధానములో మండుచున్న కొరివి లాంటివాడు. ఇతడు అగ్నిలోండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా. అపవాది ఎప్పుడు యెరూషలేమునే కోరుకుంటున్నాడు. యెరూషలేములో ఎవరు ఉన్నారనగా, వెండితో విమోచింపబడిన వారున్నారు, సువర్ణమనగా బంగారముతో కొనబడిన వారు ఉన్నారు. అవును, ప్రశస్తమైన వస్త్రములు నీకు అలంకరింపజేసి నీ తల మీద పాగా పెట్టి నిన్ను పెళ్లి కూతురుగా తయారు చేసి వరుడుగా రాబోతున్న యేసయ్యతో మనము యుగములు జీవించాలంటే నీకు ఇచ్చిన వస్త్రాలను, ఆత్మీయ వస్త్రాలను మలినం చేసుకోవద్దు. నీ రక్షణ వస్త్రాలను కోల్పోవద్దు. నీ పెళ్లి వస్త్రాల
సిద్ధంగా ఉండాలి. ఆయన ఎప్పుడు వచ్చినను పెళ్లి వస్త్రాలతో నువ్వు ఆయన ఎదుర్కొంటేనే ఆయన నీతో, నీవు ఆయనతో ఉంటావు. లేకపోతే మన జీవితం ఏమైపోతుందో. ఈ కటిక చీకటిలో లోకానికి వెలుగైన దేవుడు, మీరు దేవుడు గొప్పడు, మిమ్మల్ని దీవిస్తాలని ఇష్టపడుతున్నాడు. మీ జీవితమే ఒక అద్భుతమైనది. మీరు యెరూషలేములో ఉన్న బిడ్డలు. యెరూషలేము అనగా ఉన్నతమైన స్థలము, ఉన్నతమైన స్థలము, ఎత్తైన స్థలము. నిన్ను ఎత్తైన స్థలములో కొండ మీద కట్టబడినటువంటి ఆ మందిరము ఏ విధంగా, ఆ ఇండ్లు ఏ విధంగా మరుగు చేయబడనేరదో నిన్ను కూడా ఎత్తుగా ఉంచుతాడు ఆయన. నీ తలంపులు ఎత్తుగా ఉండాలి. పైనున్న వాటిని వెదకండి అని ప్రభువారు చెప్పాడు. యెహోషువ దగ్గర ఎవరున్నారనగా అపవాది కుడి పక్షములో ఉన్నాడు. అయితే దేవదూత అక్కడ కాచుకొని ఉన్నాడు. నా సేవకుడు, నా సేవకురాలు, నా బిడ్డలు, నా పిల్లలు, వీరు వెండితో విమోచింపబడ్డారు, వీరు బంగారంతో విమోచింపబడ్డారు. యెరూషలేములో ఉన్న మంచి పాత్రలు వీరు. దేవుడి నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించి నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొని ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా వర్ణములను కాపాడగలగదు. మరియు ఇక్కడ నిలబడు వారికి తగినట్లు నా సన్నిధి నీకు నిలుచు భాగ్యము నీకు ఇస్తాను. ఎంత గొప్ప భాగ్యం కదా. పరిశుద్ధాత్మ నీ మీద ప్రవహిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎండి పాత్రవు, నువ్వు బంగారు పాత్రవు, నువ్వు యెరూషలేము దేవాలయం ఉన్నటువంటి పరిముట్టువు, నువ్వు కొరముట్టు ఆ పాత్రవు నీవు. ప్రభు యేసు అభిషేకమా, నా ప్రభు యేసు అభిషేకమా. మరోసారి జీవజలమా, 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 ప్రవహించు ఆత్మసాగరమా. ఇతడు అగ్నిలో నుండి తీన కొరువు వలె ఉన్నాడు, ఈమె అగ్నిలో నుండి తీయబడిన కొరువు లాంటిది. ప్రవహించు ఆత్మసాగరమా, ప్రభు యేసు అభిషేకమా, నా ప్రభు యేసు అభిషేకమా. ఈ కటిక చీకట్లో ఆశ్చర్యకరమైన తన వెలుగును మన మీద కుమ్మరించాడు. మనము రాజులని యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము, ఏర్పాడైన సొత్తు. ఆ సొత్తు నీకు ఇస్తానన్నాడు యేసయ్య. అదే ఆయన 3వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, నువ్వు నా సొత్తు, నువ్వు నా సొత్తు, నా బిడ్డవు, నువ్వు నా కుమార్తెవు. నీవు ఈ కటిక చీకటిలో లోకానికి వెలుగైతివి, ఈ కటిక చీకటిలో లోకానికి వెలుగైతివి. ఆ వెలుగు యేసే నా పాదములకు దీపమాయెను. అందరూ బలమెత్తి, ఆ వెలుగు యేసే నా పాదములకు దీపమాయెను. నా జ్యోతి ఆయను, నా జ్యోతి ఆయను. మన చేతులు పైకెత్తి ఆమేన్, 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 హల్లెలూయా. పరలోక రాజ్య వైభవము, హల్లెలూయా. అతని తల మీద తెల్లని బాగా కట్టి ఆరాధన నీకేనయ్యా. అతనికి రక్షణ వస్త్రాలను, స్తోత్రం నైనా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన నీకేనయ్యా. జీవజలమా, జీవజలమా, ప్రవహించు ఆత్మసాగరమా, జీవజలమా, జీవజలమా, ప్రవహించు ఆత్మసాగరమా, ప్రభు యేసు అభిషేకమా, నా ప్రభు యేసు
అభిషేకమా చీకటిలో లోకానికి వెలుగైతివి. అవును స్వామి, చీకటిలో మా బ్రతుకులు మార్చావయ్యా. లోకానికి వెలుగైతివి. మమ్మలను వెలుగుగా చేయుటకు మీరు మాలో ఉన్న చీకటిని ఎడబాపారు. నా పాదములకు దీపమాయెను. ఆ వెలుగు యేసే నా పాదములకు దీపమాయెను. నా జ్యోతి ఆయెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన నీకేనయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన నీకేనయ్యా. ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా. ఆరాధన నీకేనయ్యా. యెరూషలేము దేవాలయములో వెండి బంగారము ఉపకరణాలు ఉన్నాయి. వాటిని అపవాది దొంగిలించుకొని వాటిని దుర్వినియోగం చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. దేవుని మందిరంలో ఉన్న నీవు వెండితో విమోచింపబడ్డావు, బంగారు వస్తువుగా నువ్వు మార్చబడ్డావు. అది మన భాగ్యము. మనము దేవునికే మనం వాడబడాలి. ఈ దేహము దేవుని యొక్క పాత్ర, ఇది రక్షణ పాత్ర. ఈ పాత్ర దేవునికి ఇష్టమైన పాత్ర. ఈ ఇష్టమైన పాత్రను ఆయన మలిచాడు. ఎంతవరకు మలిచాడనగా ఆయన రూపము మనలో వచ్చేంత వరకు ఆయన మలిచాడు. అదే దేవుని రూపము, అదే శక్తి, అదే బలము. అలా మనం జీవించుటకు యెరూషలేములో ఉన్న మంచి ఉపకరణలు, మంచి పాత్రలుగా మనం జీవిద్దాం. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నీ నామానికి వందనాలు. మీకు కోటాని కోట్ల స్తోత్రాలు. నన్ను మమ్మల్ని ప్రేమించారు. మీ ప్రేమకు మేమేం చెల్లించగలం? ఈ రక్షణ పాత్ర ఆఖరి శ్వాస వరకు మీ గురించే పాట పాడి, మీ గురించే మాట మాట్లాడి, మీ తలంపులే మాకు ఉంచండి. మేము ఏ రంగములో ఉన్నా ఆ రంగములోనే మిమ్మల్ని ఘనపరిచే కృప మాకు అనుగ్రహించండి. మా దేశ క్షేమం కొరకు ఎప్పుడు మేము ప్రార్థన చేసే కృప మాకు అనుగ్రహించండి. ఈ భారతదేశము మాకు యేసయ్య ఇచ్చిన సొంత స్థలము. ఇది మీ స్థలము స్వామి. వీరందరినీ బాగు చేసే దేవుడని మేము నమ్ముతున్నాం. మేము బాగయి మా ప్రియులను బాగు చేస్తాం. మా దేశ నాయకులను దీవించండి, మంత్రులను దీవించండి, ఐఏఎస్ ఆఫీసులను దీవించండి, ప్రతి కార్మికులను మీరు దీవించండి. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ కృపలో దాచండి. మీకే ఘనత, మీకే ప్రభావములు యేసయ్య నామములో నేను ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్ను సాహసము ఇక్కడ మనందరికీ యేసయ్య కృప సదాకాలము తోడై నిలిచి ఉండును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి వందనాలు. దేవుని దీవించును గాక. ప్రభు చిత్తమైతే మరల కలుసుకుందాం.